గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. చాలామంది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనుకుంటా నేను అన్ని హీరోలది, హీరోయిన్‌లది నేను లైఫ్ టైమ్ గ్రాఫ్ చెప్తున్నాను 2, 3 నిమిషాల్లో. అలానే మీ జీవితంలో కూడా లైఫ్ టైమ్ గ్రాఫ్ ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని తీసుకోవచ్చు. మనకు అందుబాటులో మీరు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఎక్కడున్నా సరే మీకు పీడీఎఫ్ 100 సంవత్సరాల లైఫ్ టైమ్ గ్రాఫ్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? నేరుగా ఆఫీస్‌కొస్తే కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 5, 10 నిమిషాల్లో మీ లైఫ్‌లో ఏం జరుగుతుందని మొత్తం క్లిస్టల్ క్లియర్‌గా చెప్తా. ఈరోజు చెప్పబోతున్నాను సాయి పల్లవి గారి గురించి. ఈ మధ్య కాలంలోనే 2, 3 రోజుల క్రితం నాకు చాలా చాలా అదృష్టం సీత క్యారెక్టర్‌ని నేను నటించడం. అది అదృష్టం ఉంటేనే వస్తది. అవును, నిజంగానే అదృష్టం ఉంటేనే వస్తుంది. ఖచ్చితంగా 2027కి ఆమెకి సాయి పల్లవి గారికి 19 నంబర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వల్ల చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయనలో సందేహం లేదు. సీత క్యారెక్టర్ చేసిన వాళ్ళందరు హీరోయిన్‌లకి చాలా పేరు ప్రఖ్యాతులొచ్చినాయి. కానీ ఇక్కడ విషయం కూడా గుర్తుంచుకోండి. లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా ప్రతి సంవత్సరంలో ఒక నంబర్ వస్తది. ఆ నంబర్ బట్టే వాళ్ళ జీవితంలో జరిగే సన్నివేశాలుంటాయి. 2026కి సాయి పల్లవి గారి డేట్ ఆఫ్ బర్త్ ఇది ఒరిజినల్ అయితే నేను చెప్పినట్టుగా జరుగుతది. ఇది ఒరిజినల్ కాకపోతే జరగదు. సో 2026కి లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో ఏం జరుగుతుందంటే 17 నంబరొచ్చింది. 17 నంబర్ అంటే 8. సో, గ్రాఫ్ గూడా గ్రాడ్యుయల్‌గా మనకు సాయి పల్లవి గారిది పడిపోతుంది. సో, 2025కి కొంచెం 5.4 ఉండే. ఇప్పుడు 2026కి 5.2కొచ్చింది గ్రాఫ్. డౌన్ ఫాల్ అవుతుంది. మళ్ళా 2027కి 5 పాయింట్లొస్తుంది. అయితే ఇది సంవత్సరం అవుతదో, 2 సంవత్సరాలు అవుతదో ఈ సినిమా రామాయణం అనేది. అది హిందీలో తీస్తుందో తెలవదు నాకైతే. సీత క్యారెక్టర్ అయితే చేస్తుంది. 2026కి సాయి పల్లవి గారి గ్రాఫ్ తగ్గింది. తర్వాత 17 నంబర్ అంటే 8 నంబరొచ్చింది టోటల్‌గా. ఇది ఖచ్చితంగా ఈ 9 నంబర్‌కి ఇది అపోజిట్. అపోజిట్. తర్వాత శత్రువు నంబర్. తర్వాత 8 నంబర్‌కి ఇంక 8 ఆల్రెడీ 8. ఇది అంతా కష్టాలు ఇప్పుడు పడబోతుందనేది చెప్తుంది. అయితే 2027కి మాత్రం 2027కి 2027కి 19 నంబరొస్తది. పేరు ప్రఖ్యాతులొస్తాయి. కానీ 2026 అనేది చాలా 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 ప్రమాదకరంగా సూచిస్తుంది. తర్వాత ఇంకోటి 2027కి గ్రాఫ్ గూడా డౌన్ ఫాల్ అవుతుంది. ఈ విధంగా మీ జీవితంలో గూడా ఎప్పుడు గ్రాఫు అప్‌వర్డ్‌లో ఉంది. అంటే శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటది జీవితంలోనే. కొన్ని జీవితంలో టాప్ లెవెల్‌కెళ్ళిపోతారు. అది మనకు తెలిసిపోతది 100 సంవత్సరాల గ్రాఫ్‌లో. 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో మళ్ళీ 9 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 9 సంవత్సరాలు యూ టర్న్‌లుంటాయి లైఫ్‌లో. అవన్నీ గూడా డీటెయిల్‌గా మనం తెలుసుకోవచ్చు లైఫ్ టైమ్ గ్రాఫ్ ద్వారా. ఇలా ప్రముఖులే ఎందుకు చెప్తున్నాను, సెలబ్రిటీలే ఎందుకు చెప్తున్నా కోటికో, నూటికో ఉంటారు సెలబ్రిటీలు. తిప్పి కొడితే 1000 మందో, 2000 మందో ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. 800,00,00,000 మందిలో సెలబ్రిటీలు ఎంతమంది ఉంటారో ఓ 10,000 మంది ఉంటారు కావచ్చు. మరి దాంట్లో 800,00,00,000 మందిలో ఇంతమంది సెలబ్రిటీలు అయ్యారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తేనే మీకు ఈ లైఫ్ టైమ్ గ్రాఫ్ జరుగుతుంది. మీ గురించి చెప్పాలనుకోండి, మీరు కూడా సెలబ్రిటీ కావాలి. మీరు సెలబ్రిటీ అయితే నేను మీ గురించి చెప్పేస్తా. రూపాయి అవసరం లేదు. థాంక్ యూ సో మచ్. మీరు తొందరగా సెలబ్రిటీ అవుతారని నేను కోరుతున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.